కుప్పంలో రైతుల కల్లో పొలాలు, పంట భూములు నీరు కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నాయి. గత కొన్ని ఏండ్ల నుండి అయితే ఇప్పుడు ఆ బాధ తీరిపోయినట్లేనా అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, కుప్పంలో నీటి సమస్య ఎంత ఉందో మనమైతే చూస్తూ ఉన్నాము. ఏదైనా పంట పండించాలంటే రైతు భయపడాల్సిందే. అలాంటిది ఇప్పుడు కృష్ణా జలాలతో ఇప్పుడు అయితే చాలా నీరైతే రాబోతుంది కాబట్టి మరి ఇక రైతుల సమస్య తీరిపోయినట్టేనా? పంటలు ఇక బ్రహ్మాండంగా పండుతాయి అనుకోవచ్చా? నీళ్ల కోసం ముఖం వాచిపోయి ఉన్నారు. నీళ్ల కోసం ఎదురెదురు చూస్తున్నాయి పొలాలు. అట్లాంటిది మరి ఆ పొలాల్లో, ఆ బీటలు వారిన పొలాల్లో నీళ్లు పారితే అటు ఆ భూమికే కాదు, ఆ భూమి మరి దున్నే రైతుకి ఎంత సంతోషం. ఇప్పుడు రాయలసీమ అనేది ఒకప్పుడు రత్నాల సీమగా ఉండేది. అక్కడ రోడ్లపైన వజ్రాలు రత్నాలు అమ్మేవాళ్ళు కృష్ణదేవరాయల కాలంలో అని చెప్పుకునేవాళ్ళు. అట్లాంటి రాయలసీమ ఏమైపోయింది? అది కాస్త ఒక ఎడారిగా మారింది. ఎడారీకరణ జరుగుతోంది. అదొక పెద్ద సమస్య అక్కడ. ఏంటి, ఆ వాటర్ మ్యాన్ వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో పర్యటించారు. రాజేంద్ర సింగ్ అలాంటి వాళ్ళు. నీళ్లు లేక ఎడారీకరణ. అనంతపురం జిల్లాలో డెజర్టైజేషన్ జరిగిందనమాట. ఎక్కడ రాజస్థాను ధార్ ఎడారి, ఇక్కడ అసలు రాయలసీమలో ఎడారేంటి? అలాంటి రాయలసీమ ఇవాళ ఎన్టీ రామారావు పుణ్యమా అని, ఇప్పుడు చంద్రబాబు పుణ్యమా అని ఇవాళ మళ్ళా అక్కడ మొత్తం హార్టికల్చర్, ఏంటి పండ్ల తోటలు, లేకపోతే మరి అసలు తలసరి ఆదాయమే ఇవాళ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ప్రాంతం రాయలసీమకు వచ్చిందంటే తెలుగుదేశం పార్టీకి ఇవాళ రాయలసీమ పెట్టని కోట. ఎందుకంటే వీటికి కారణం ఇదే. ఎన్టీ రామారావుని సీమ దత్తపుత్రుడు అంటారు. ఆయన పుట్టింది గుడివాడ, కృష్ణా జిల్లా. కానీ తెలుగు గంగ అనేటటువంటి ఒక స్కీమ్ తీసుకుని తనని మరి పెంచి పోషించిన మద్రాసు, అక్కడ ఆ చెన్నై దాహార్తి తీర్చడం కోసం కృష్ణా జలాలని రాయలసీమ గుండా చెన్నైకి తీసుకెళ్ళడం. అప్పట్లో ఏమన్నారు? పైపుల ద్వారా తీసుకెళ్ళమన్నారు. పైపుల ద్వారా తీసుకెళ్తే అది సీమకేమి లాభం? అందుకని ఓపెన్, ఏంటి, కాలువ ద్వారా తీసుకెళ్లాలంటూ తెలుగు గంగ కాలువ తవ్వకం. అప్పుడు ఎంజి రామచంద్రన్, ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు. అది ఇవాళ రాయలసీమ పాలిట ఇవాళ ఒక లైఫ్ లైన్, జీవనాడి. ఏది? తెలుగు గంగ. అంటే కృష్ణా జలాలు, శ్రీశైలం. ఇప్పుడు శ్రీశైలం నుంచి నీకు అక్కడ ఏంటి, రాయలసీమకి వెళ్ళాలి. శ్రీశైలంనేమో విద్యుత్ ప్రాజెక్టుగా చేశారు, నాగార్జున సాగర్నేమో వ్యవసాయ ప్రధాన అవసరాలకు అన్నారు. అలాంటిది ఇప్పుడు ఇవాళ శ్రీశైలం నుంచి కూడా నీటిని వ్యవసాయ అవసరాలకు మళ్ళిస్తూ ఆ పోతిరెడ్డి పాడు ద్వారా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ హంద్రీ నీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, తెలుగు గంగ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇవన్నీ కూడా ఎన్టీఆర్ మానస పుత్రికలు. అప్పట్లో శ్రీరామకృష్ణయ్య అని ఉండేవాడు, ఆయనకి అడ్వైజర్గా. అప్పటి నీటిపారుదల రంగ నిపుణుడు. ఈ ప్రాంతాల్లో పర్యటించి ఆయన ఇచ్చినటువంటి వాటి ప్రణాళికల ప్రకారం వచ్చిన పథకాలు, ఈ పేర్లు కూడా ఆయనే పెట్టాడు. ఇప్పుడు ఈ హంద్రీ నీవా నీళ్లు ఇవాళ కుప్పంకి వచ్చాయి. మీరు చెప్పిన దాని ప్రకారం ఏది, కుప్పం ఎక్కడ? ఆంధ్రప్రదేశ్కి అది చివరి ప్రాంతం, ఇక అవతలంతా తమిళనాడు. అట్లాంటి కుప్పానికి కూడా నీళ్ళు ఇచ్చారంటే దగ్గర దగ్గర 350 కిలోమీటర్లు నీకు ఆ నీళ్లు తీసుకువెళ్ళి, అంటే ఏంటి, అది ప్రజల కళ, సీమ ప్రజల కళ. ఏది, కృష్ణా జలాలు అనేది ఇవాళ ఆ కళ నెరవేర్చిన విధానం. ఇప్పుడు హంద్రీ నీవా సుజల స్రవంతి దగ్గర దగ్గర మరి ఒక 4500 కోట్లు ఏంటి దానిపైన ఖర్చు పెట్టడం. అతి పొడవైనటువంటి కాలువ అన్నమాట. దాని మీద రిజర్వాయర్లు, అనేక రిజర్వాయర్స్ ఉంటాయి. ఎక్కడ నీకు హంద్రీ నీవా నీకు వచ్చేసరికి అక్కడ ఏంటి, నీకు దాంట్లోకి వచ్చి ఇది మల్యాల దగ్గర బిగిన్ అవుతుంది అనమాట. 4 జిల్లాల్లో పారుతుంది. 6 లక్షల ఎకరాలకి నీకు ఇది సాగునీరు అందిస్తుంది అనమాట. సెకండ్ ఫేజ్ వచ్చేసరికి చిత్తూరు జిల్లాకు వస్తుందన్నమాట. హంద్రీ, పెన్నా,
చిత్రావతి, పాపాగ్ని, ఆ తర్వాత వేదవతి, పాలార్, ఇలాంటి అనేక చిన్న చిన్న నదులన్నీ దీన్ని కలుపుతూ వెళ్తుందన్నమాట. అటు కర్నూలు, ఇటు అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో ఈ కాలువ ఏది హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీనీవా సుజల స్రవంతి అనేది నీకు ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే ఒక జీవనదిగా మారుతుందన్నమాట. 40 టీఎంసీల నీటిని కృష్ణా నది నుంచి నీకు ప్రతి సంవత్సరం రాయలసీమ జిల్లాలకి మళ్ళిస్తారు దీని ద్వారా. ఇక్కడ జీడిపల్లి రిజర్వాయర్ కానీ, లేకపోతే నీకు వచ్చేసరికి ఇక్కడ అడవిపల్లి రిజర్వాయర్ కానీ, ఆ తర్వాత నీకు మరి అటు మారాల రిజర్వాయరు, నీటికి ఇక చెర్లపల్లి రిజర్వాయరు, ఇట్లా గొల్లపల్లి రిజర్వాయరు, ఒక 6 జలాశయాలు ఇక్కడ ఈ నీటిని నింపుతారు. అక్కడి నుంచి నీకు దగ్గర దగ్గర మరి ఒక కుప్పంలోనే మరి వందలాది చెరువుల్ని ఈ నీటితో నింపుతారన్నమాట. ఇప్పుడు ఆ మచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ అది ఇవాళ మరి ప్రాణనాడి. ఆ మచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కంప్లీట్ చేసింది చంద్రబాబు 2014-19 మధ్య. ఇప్పుడు రేపు 30వ తారీఖు లాంఛనంగా మరి సీఎం హోదాలో చంద్రబాబు కుప్పంకి నీళ్లు. అవును, గతంలో నీకు కుప్పంకి నీళ్ళు అనగానే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు. ఆయన ఏం చేశాడు, ఆయన ఒక పెద్ద సెట్టింగ్ వేశాడు, ఒక డ్రామా ఆడాడు మొన్న ఎన్నికలకు ముందు. ఏంటి, నీళ్లు వదిలిపెట్టానని చెప్పి ఒక 50-40 ట్యాంకర్లతో నీళ్లు పోసారంట. ఆ కాలువలో ట్యాంకర్లతో నీళ్లు పోసి గేట్లు పెట్టి ఆయన వదిలినట్టుగా బిల్డప్ ఇచ్చారు. జగన్ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళగానే ఆ గేట్లు ఎత్తుపోయారు. ఆ ట్యాంకర్లో నీళ్లు కాస్త భూమిలోకి ఇంకిపోయాయి. అంటే నీటి విడుదల అనేది ఒక ప్రహసనంగా చేశాడు, అదొక జోకర్గా మారాడు. ఇవాళ మరి కృష్ణా జలాలు అసలు నీకు కాలువలో నీళ్లు చూస్తే ఇక రైతులంతా ఇంకా నీకు అసలు పుష్పాలు, కుంకుమ, పసుపు జల్లడము, మరి హారతులు ఇవ్వడము, జలహారతి అన్నమాట. ఇప్పుడు ఇవాళ తెలుగు గంగకి జలహారతి అంటూ అసలు పోలవరం బనకచెర్ల అనుసంధానం పెట్టుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు పోలవరం బనకచెర్ల అనుసంధానం గనక జరిగితే గోదావరి జలాలు నీకు ఇంకా కృష్ణా జలాలతో పూర్తిగా అనుసంధానం అయితే అవును ఏం జరుగుతుంది, నీకు అక్కడ ఆ బనకచెర్ల అక్కడ రిజర్వాయర్ ఏర్పాటు వల్ల మొత్తం శ్రీశైలం నుంచి నీటిని కానీ ఇప్పుడు ఈ గోదావరి నుంచి వచ్చినటువంటి నీటిని కానీ రాయలసీమకు ఉపయోగించుకోవచ్చు. ప్రతి ఏడు గోదావరిలో దగ్గర దగ్గర 2-3 వేల టీఎంసీల నీరు వృధాగా పోతారు. 14,558 టీఎంసీలు వేస్ట్ అయినాయి గత 10 ఏళ్లలో. అంటే సముద్రంలోకి వృధాగా నీటిని వదిలే కన్నా ఆ నీటిని ఇవాళ ఈ రివర్ లింకేజ్ ద్వారా రాయలసీమ లాంటి ఆ ఎడారి ప్రాంతాలకు గనక అందిస్తే మంచి ఖండగల నేలలు. అవును, ఏది వాళ్ళ సీమ జిల్లాల్లో మంచి ఖండగల ఎర్ర నేలలు ఉన్నాయి, నల్ల నేలలు ఉన్నాయి. వాటిని గనక మనం నీటిని గనక అందిస్తే ఇవాళ మామూలు బంగారం పండిస్తారు అక్కడ రైతులు. నేను ఇందాక చెప్పింది అదే. లింగాల అనే మండలంలో ఇవాళ మరి 4 లక్షలు ఉంటుంది అక్కడ తలసరి ఆదాయం. ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లింగాల మండలం, పులివెందుల, అక్కడ బనానా, అక్కడ దానిమ్మ, అక్కడ చీనీ, అన్ని రకాల పండ్ల తోటలకి ఇవాళ హార్టికల్చర్ హబ్గా మారుతోంది. మామిడి, అక్కడ పల్ప్ ఇండస్ట్రీస్ కూడా వచ్చేసిన దీంట్లో ఇవాళ ఏంటి, ఇదొక శుభ పరిణామం. ఇది ఇప్పుడు భగీరథుడు అనేది అందుకే అన్నమాట. ఏది ఒక తపస్సులాగా మరి నీటిని ఇంతింత పొడవు దూరం తీసుకొచ్చి మరి ఆ పొలాల్లో పారించడం అంటే ఇది కదా భగీరథ ప్రయత్నం అనేది. పోలవరం బనకచెర్లకు గనక నిజంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం చెబితే దగ్గర దగ్గర ఒక 80,000 కోట్లు బడ్జెట్ అది. ఆ పోలవరం బనకచెర్ల ద్వారా గనక నీటిని ఇవ్వడానికి కేంద్రం అటు రుణాలు ఇప్పించడానికి గ్యారంటీగా ఉండటానికి ముందుకు వస్తే కరువు తీరిపోతుంది. కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతుందన్నమాట. అక్కడ తలసరి ఆదాయాలు విపరీతంగా పెరగటమే కాదు, ఇవాళ మరి జిఎస్డిపి రేటు పెరుగుతుంది. ఎందుకంటే ఇది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి వ్యవసాయ పరంగా దీన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉందన్నమాట. తెలంగాణ లేకపోతే ఇంకా వేరే రాష్ట్రాలు దీన్ని అడ్డు చెప్పకూడదు. ఎందుకంటే లోయర్ రైపేరియన్ స్టేట్గా
దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ హక్కు అది. ఉమ్, మీరు కట్టుకోండి ప్రాజెక్టులు, మీరు కట్టుకున్న ప్రాజెక్టులు వీళ్ళు ఏమైనా ఆపుతారా? ఇప్పుడు సీతారామ సాగర్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్, అనేక ప్రాజెక్టులు కట్టుకున్నారు తెలంగాణలో. అవును. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మరి పోలవరం, బనకచెర్ల ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి మీరు అడ్డుపడటం అది క్షమించరాని నేరం. ఎందుకని? మీ నీళ్లు ఆంధ్రప్రదేశ్ వాడుకోవటంలా. ఉమ్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మీకు ఎగువన లేదు. ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర, తెలంగాణ వీటికి దిగువన ఉందన్నమాట. మీరు వదిలేసిన నీళ్ళే వీళ్ళు వాడుకుంటారు. అంతే తప్ప మీ నీళ్లను వాళ్ళేమీ వాడుకోరన్నమాట. సముద్రంలో వృధాగా పోయే నీళ్లు, అది కూడా వరద కాలంలో ఫ్లడ్ ఉన్నప్పుడు మాత్రమే, అది కూడా కేవలం ఒక 200 రోజులు ఉమ్, వాడుకుంటారు. 100 రోజుల్లో మరి 2 టీఎంసీలు చొప్పున 200 టీఎంసీలు వాడుకుంటారు. దానికి అడ్డుపడటం అది చాలా తప్పు. అది అమానవీయం. అది మనుషులు అనేవాళ్ళు చేసే పని కాదనమాట. మీరు తినండి, పక్కాడికి పెట్టండి, అంతే తప్ప పక్కాడి పొట్ట కొడతా నేనేది మొత్తం తింటానంటే అది తప్పు అనమాట. థ్యాంక్ యూ సార్.